ఈ వీడియోలో మీరు కొన్ని పవర్ఫుల్ సీక్రెట్స్ తెలుసుకోబోతున్నారు. వరల్డ్ క్లాస్ లైఫ్ అండ్ క్వాలిటీ లైఫ్ ని లీడ్ చేసిన ఎక్స్ట్రాడినరీ సక్సెస్ ని సాధించిన వాళ్ళు ఫాలో అయ్యే హ్యాబిట్స్, అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ రూపంలో. ఈ రోజు మనం రాబిన్ శర్మ రాసిన 5 AM క్లబ్ అనే బుక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ బుక్ గురించి నా ఎక్స్పీరియన్సెస్, ప్రోస్ అండ్ కాన్స్ అన్ని షేర్ చేశాను. ఈ వీడియో చూసాక ఈ బుక్ చదవాలా లేక స్కిప్ చేయాలా అని మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే ఫోకస్ అండ్ కన్సిస్టెన్సీ గురించి చాలా రిక్వెస్ట్ వచ్చాయి. ఆ వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశాను, చెక్ చేయండి. అండ్ నా ప్రీవియస్ వీడియో రీవైర్ యువర్ యాంగ్జియస్ బ్రెయిన్ సమ్మరీ కూడా మిస్ అవ్వకండి. సో వెల్కమ్ టు 5 AM క్లబ్. ఈ స్టోరీ స్టార్టింగ్ లో ఒక పాపులర్ బిజినెస్ మ్యాన్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఆడియన్స్ ని ఇన్స్పైర్ చేస్తుంటాడు. ఈ బుక్ లో 2 మెయిన్ క్యారెక్టర్స్ ఆ ఆడియన్స్ లో ఉంటారు. ఒకరు డిప్రెస్డ్ ఆంట్రప్రెన్యూర్, తన బిజినెస్ ప్రాబ్లమ్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇంకొకరు ఫ్రస్ట్రేటెడ్ ఆర్టిస్ట్, సూపర్ క్రియేటివ్ గా అవ్వాలనుకుంటారు కానీ క్లారిటీ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటాడు. వీళ్ళిద్దరూ పరిచయమై మాట్లాడుతుండగా వాళ్ళ దగ్గరికి ఒక స్ట్రేంజ్ పర్సన్ వస్తాడు. ఈ స్ట్రేంజ్ పర్సనే మన స్టోరీలో మెయిన్ క్యారెక్టర్. అతను చూడటానికి చాలా పాత బట్టలు వేసుకొని ఉంటాడు, కానీ అతను చూడటానికి సింపుల్ గా ఉన్నా, ఆల్మోస్ట్ పూర్ గా కనిపిస్తున్నా కానీ అతని చేతికి సూపర్ కాస్ట్లీ వాచ్ ఉండటాన్ని వాళ్ళు గమనిస్తారు. సో ఆంట్రప్రెన్యూర్ అండ్ ఆర్టిస్ట్ ఇద్దరికి అతనితో పరిచయం అవుతుంది. స్టార్టింగ్ లో అతను పూర్ అనే అనుకుంటారు, కానీ అతనితో మాట్లాడే కొద్దీ వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే నిజానికి అతను ఒక బిలీనియర్. కానీ ఎందుకు పాత బట్టలు వేసుకునేవాడంటే అతను ఎక్కడి నుంచి వచ్చాడో తన రూట్స్ ని మర్చిపోకుండా ఉండటానికి. ఆ స్ట్రేంజ్ పర్సన్ వాళ్ళతో మాట్లాడుతూ ఇలా అంటాడు, నాకు సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే ది బెస్ట్ రూల్స్ అండ్ టాక్టిక్స్ ఏంటో తెలుసు, వాటిని మీ ఇద్దరికి నేర్పిస్తాను, అది కూడా ఫ్రీగా అంటాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 AM కి నన్ను మీరు కలిస్తేనే అంటాడు. అలాగే వారు నెక్స్ట్ డే 5 AM కి లేవడంతో వారిని బిలీనియర్ తన ప్రైవేట్ జెట్ లో తీసుకెళ్తాడు. ఇక్కడ నుండి వారి అసలు జర్నీ 5 AM క్లబ్ స్టార్ట్ అవుతుంది. వారిద్దరూ బిలీనియర్ తో మాట్లాడుతున్నప్పుడు అతను ఇలా చెప్తాడు, నేను నిజానికి 5 AM కి లేవడం వల్లే నా జీవితం కంప్లీట్ గా మార్చుకోగలిగాను, నేను టాప్ పొజిషన్ కి చేరగలిగాను, చివరికి బిలీనియర్ గా మారాను అని చెప్తాడు. 5 AM హ్యాబిట్ వల్ల నా క్రియేటివిటీ పెరిగింది, నా ఎనర్జీ డబుల్ అయింది, నా ప్రొడక్టివిటీ ఆల్మోస్ట్ 3 times పెరిగింది, నా పర్సెప్షన్ షార్ప్ అయింది, న్యూ ఐడియాస్ కోసం మైండ్ ఓపెన్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ 5 AM కి ఫ్లో స్టేట్ ఈజీగా యాక్టివ్ గా ఉంటుంది. న్యూరో సైంటిస్ట్ కూడా 5 AM ని ఒక పీక్ మెంటల్ స్టేట్ అని అంటారు. ఎందుకు? ఈ టైంలో మన బ్రెయిన్ కాగ్నిటివ్ ఎబిలిటీ పీక్ లో ఉంటుంది, మన ఎనర్జీ లెవెల్స్ కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాయి. అదే మనం లేట్ గా లేవటం వల్ల డే స్టార్ట్ అయ్యే టైంకే ఆల్రెడీ ఎనర్జీ డ్రైన్ అయినట్టు ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ కి వర్క్ పై ఇంట్రెస్ట్ లేకుండా టైర్డ్ గా ఫీల్ అవుతాం, డే అంతా స్ట్రెస్ఫుల్ గా గడుస్తుంది. కానీ ఎర్లీ మార్నింగ్ లేవటం వల్ల స్ట్రెస్ డిజాల్వ్ అవుతుంది, జాయ్ ఎక్స్పాండ్ అవుతుంది. థింక్ అబౌట్ ఇట్, మల్టిపుల్ టాస్క్ పైన కాన్సన్ట్రేషన్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో న్యాచురల్ గా మన ఎనర్జీ ఫాస్ట్ గా డ్రైన్ అయిపోతుంది. బట్ ఎర్లీ మార్నింగ్ దట్ ఈస్ యువర్ గోల్డెన్ ఆపర్చునిటీ. అప్పుడు మీ డ్రీమ్స్ మీద వర్క్ చేయొచ్చు, ఇంపార్టెంట్ టాస్క్ ఫినిష్ చేయొచ్చు. అందరూ నిద్రపోతున్న సమయంలో డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ పనులు స్టార్ట్ చేస్తే మీకు మల్టిపుల్ టాస్క్లు కానీ మల్టీ టాస్కింగ్ కానీ ఉండదు. మీరు సాధించాలనుకున్న ఆ ఒక్క పని పైన మీ ఫుల్ ఫోకస్ అండ్ ఎనర్జీని స్పెండ్ చేయొచ్చు. ఇలాగే మీరు ఎర్లీ మార్నింగ్ లేవటం కంటిన్యూ చేస్తే నెమ్మదిగా మీ బ్రెయిన్ లో ఫోకస్ పెరుగుతుంది. దీనికి కారణం ఏంటి? న్యూరో సైన్స్ ప్రకారం మనలో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే బ్రెయిన్ పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ మన లాజికల్ థింకింగ్, హయ్యర్ లెవెల్ డెసిషన్స్, అలాగే సెల్ఫ్ టాక్ కి కూడా రెస్పాన్సిబుల్. అంటే మనలో వచ్చే ఓవర్ థింకింగ్ కూడా మెయిన్ రీజన్ ఇదే. కానీ ఎర్లీ మార్నింగ్ బ్రెయిన్ లో ఈ పార్ట్ తక్కువ యాక్టివ్ గా ఉంటుంది. అందుకే అప్పుడు లేవడం వల్ల ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ మాత్రమే కాదు, ఇంటర్నల్ గా మన ఓన్ థాట్స్ కూడా మనల్ని డిస్టర్బ్ చేయవు. ఇదే ఫినామినాని సైంటిస్ట్ ట్రాన్సియంట్ హిపోఫ్రంటాలిటీ అంటారు. అందుకే ఎర్లీ మార్నింగ్ మనం వర్క్ చేస్తే ఈజీగా ఫోకస్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా ఫ్లో స్టేట్ లోకి వస్తాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం విన్నాక బిలీనియర్ వాళ్ళని ఇంకో స్పెషల్ ప్లేస్ కి తీసుకెళ్తాడు. అక్కడ తన ఓన్ ఎస్టేట్ లో స్టే చేస్తున్నప్పుడు బిలీనియర్ వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ షేర్ చేస్తాడు. అదేంటంటే ద 4 ఇంటీరియర్ ఎంపైర్స్. ఈ కాన్సెప్ట్ వాళ్ళ లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడానికి చాలా హెల్ప్ అవుతుందని చెప్తాడు. అందులో మొదటిది మైండ్ సెట్. మన మైండ్ సెట్ స్ట్రాంగ్ గా ఉండాలి. చాలా మంది ఆల్రెడీ బుక్స్ చదువుతున్నారు లేదా యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ చూస్తున్నారంటే మీ మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థమవుతుంది. మంచి మైండ్ సెట్ అంటే ఏంటి? మంచి థాట్స్ అండ్ బిలీఫ్స్ మెయింటైన్ చేయాలి. కానీ ఇది మీలో జస్ట్ 25% మాత్రమే ఇంప్రూవ్మెంట్ ని ఇస్తుంది. కానీ రిమైనింగ్ 3 పిల్లర్స్ పై చాలా మంది ఫోకస్ చేయరు, వాటి గురించి ప్రాపర్ గా మాట్లాడరు కూడా. సో ఇప్పుడు మనం ఇగ్నోర్ చేసే ఆ 3 పిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం. హార్ట్ సెట్, ఇది మీ ఎమోషనల్ హెల్త్ గురించి.
ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏమైనా సాధించగలను అనే మైండ్ సెట్ మీకు ఉందే అనుకుందాం. అయినా కూడా మీరు సక్సెస్ అవ్వకపోవటానికి కారణం ఏమై ఉండొచ్చు? మీలో ప్రశాంతత లేకపోవటం, కోపం, జెలసీ, పాస్ట్ పెయిన్ లాంటి ఎమోషన్స్ మీ సక్సెస్ కి బ్యారియర్స్ అవుతాయి. అందుకే ముందు మీ ఎమోషన్స్ పై పనిచేయండి. నెగిటివ్ ఫీలింగ్స్ ని క్లియర్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెన్స్ ని పెంచుకోండి. హెల్త్ సెట్ అంటే ఫిజికల్ హెల్త్. మీరే ఆలోచించండి. మీరు చాలా కష్టపడ్డారు, సక్సెస్ అయ్యారు, కానీ దాన్ని ఎంజాయ్ చేయడానికి మీరు హెల్తీగా లేకపోతే ఏంటి యూజ్? ఎంత రిచ్ అయినా, ఎంత స్మార్ట్ అయినా ఎనర్జీ లేకపోతే లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, సరైన నిద్ర ఉండాలి. ఇలా చేయటం వల్ల మీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, మీ ఎనర్జీ ఫుల్ గా ఉంటుంది, లైఫ్ ఎంజాయబుల్ అవుతుంది. సోల్ సెట్. బిలీనియర్ స్పిరిచువాలిటీ కూడా మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. ఈ పిల్లర్ మీ ఇన్నర్ సెల్ఫ్ తో, మీ పర్పస్ తో కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇంత బిజీ డేస్ లో చాలా మంది కొన్ని నిమిషాలు వారి కోసం కేటాయించరు, మెడిటేషన్ చేయరు, కనీసం తమ కోసం అంటూ 10 నిమిషాలు కూడా ఖాళీగా కూర్చోరు. లైఫ్ సైకిల్ లో స్టక్ అయిపోతారు, రొటీన్ లో పడిపోతారు. అందుకే పెద్దగా డీప్ థింకింగ్ చేయలేరు అని బిలీనియర్ చెప్తాడు. ఇదంతా విన్నాక వారిద్దరూ చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతారు. కానీ వెంటనే వారికి ఇంకో డౌట్ వస్తుంది. ఇదంతా ఓకే, కానీ వీటిని రియాలిటీలో మా లైఫ్ లో ఎలా అప్లై చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని అడుగుతారు. ఇక్కడే బిలీనియర్ వారికి 20-20-20 రూల్ ని పరిచయం చేస్తాడు. వారిద్దరూ ఏంటి టెక్నిక్ అని అడుగుతారు. దానికి అతను ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మీరు జస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవటం సరిపోదు. ఏమో మీరు ఎర్లీ మార్నింగ్ లేచాక కూడా మొబైల్ చూడరని గ్యారంటీ ఏంటి? అప్పుడు దీని వల్ల ఉపయోగం ఏంటి? సో 5 AM కి లేస్తే సరిపోదు, దాన్ని ప్రొడక్టివ్ గా యూజ్ చేయాలి. అందుకే మీ డే లో ఫస్ట్ అవర్స్ లో ఈ 20-20-20 ఫార్ములాని ఖచ్చితంగా అప్లై చేయండి. 5 AM to 5:20 మూవ్ అంటే ఎక్సర్సైజ్, వాకింగ్, ఇలా ఏదైనా ఫిజికల్ ఫిట్నెస్ పై ఫోకస్ చేయండి, లేదా అట్లీస్ట్ స్ట్రెచ్ చేయండి. కానీ ఇక్కడ బిలీనియర్ స్ట్రెచ్ చేసి ఏం చెప్తాడంటే మీ బాడీలో స్వెట్టింగ్ రావాలి, అలా ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల కార్టిసాల్ హార్మోన్ కంట్రోల్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. అంతేకాదు BDNF, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోఫోనిక్ ఫ్యాక్టర్, ఇది బ్రెయిన్ సెల్స్ ని రిపేర్ చేస్తుంది, బ్రెయిన్ కనెక్షన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. షార్ట్ గా చెప్పాలంటే హెల్త్ బాగుంటుంది, బ్రెయిన్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ 20 minutes ఎక్సర్సైజ్ మిస్ అవ్వకండి. 5:20 to 5:40 నెక్స్ట్ 20 minutes లో ఏం చేయాలి? రిఫ్లెక్ట్. మీకోసం మాత్రమే ఈ టైం ని స్పెండ్ చేయాలి. మెడిటేషన్ చేయండి, కామ్ గా కూర్చోండి, మీరేం ఆలోచిస్తున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు అని జర్నల్ రాయండి. ఈ ప్రాసెస్ వల్ల ఓవర్ థింకింగ్ తగ్గుతుంది, బ్రెయిన్ క్లీన్ అవుతుంది, అలాగే కామ్నెస్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ ఎక్సర్సైజ్ ప్లస్ మెడిటేషన్ కాంబో అంటే సూపర్ పవర్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది నెక్స్ట్ 20 minutes కోసమే కాదు, 24 hours కి పవర్, ఫోకస్, క్లారిటీ ఇస్తుంది. నెక్స్ట్ 5:40 to 6 గ్రో. ఇప్పుడు ఈ 20 minutes మీ గ్రోత్ కోసం యూజ్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచే టాస్క్ని చేయండి. ఉదాహరణకి మీకు ఇంట్రెస్ట్ ఉన్న బుక్స్ చదవండి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి యూట్యూబ్ లో వీడియోస్ చూడండి, ఫిలాసఫీ, సైకాలజీ బుక్స్ చదవండి, ఆడియో బుక్స్ వినండి, బిజినెస్, ఫినాన్స్, సెల్ఫ్ డెవలప్మెంట్ టాపిక్స్, ఇలా మీ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 20 minutes లో మీ మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది, స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది మీకు చాలా అడ్వాంటేజ్. అయితే ఇది ఇక్కడితో అయిపోలేదు. మీరు ముందు ఎర్లీ మార్నింగ్ రొటీన్ ని ఫాలో అవ్వాలంటే మీ స్లీప్ సైకిల్ కూడా బాగుండాలి కదా. బిలీనియర్ ప్రకారం డేలో ఫస్ట్ 1 hour ఎంత ఇంపార్టెంటో డే లాస్ట్ లో 1 hour కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఎవరు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. కారణం ఏంటి? ఇలాంటి వీడియోస్ చూస్తున్న అందరికీ తెలుసు, స్క్రీన్ లో ఉండే బ్లూ లైట్ మన స్లీప్ సైకిల్ ని ఎఫెక్ట్ చేస్తుంది. మెలటోనిన్ అనే హార్మోన్ స్లీప్ కి కావాలి. ఈ కెమికల్ రిలీజ్ అయితేనే మనకి సరైన నిద్ర వస్తుంది. కానీ స్క్రీన్ మనలో ఈ న్యాచురల్ ప్రాసెస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో బిలీనియర్ ఏం చెప్తాడంటే 8 PM కి బ్లూ లైట్ ని స్టాప్ చేయాలి. అంటే డివైజెస్ ని దూరం పెట్టండి, హాట్ బాత్ తీసుకోండి, బుక్స్ చదవండి, రిలాక్సింగ్ యాక్టివిటీస్ ఫాలో అవ్వండి. 10 PM కి నిద్రపోండి. అప్పుడే మీరు నెక్స్ట్ మార్నింగ్ 5 AM కి ఎఫర్ట్లెస్ గా లేవగలుగుతారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఆథర్ 5 AM ని మెన్షన్ చేశాడు. కానీ మీకు తెలుసు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ 3 AM to 5 AM మధ్యలో లేస్తారు. ఆథర్ జస్ట్ 5 AM ని మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే మేబీ మార్కెటింగ్ అవ్వచ్చు, అట్రాక్షన్ క్యాచీగా ఉందని యూజ్ చేయొచ్చు, లేక మాక్సిమం 5 AM ని ప్రిఫర్ చేస్తారని అయినా అయ్యి ఉండొచ్చు. రీజన్ ఏంటనేది మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. సో మీ మైండ్ ని జస్ట్ 5 AM కానీ ఫిక్స్ చేసుకోకండి. 5 AM కన్నా ముందే లేవడానికి ట్రై చేయండి. లేదు కష్టం అనుకుంటే స్లోగా స్టార్ట్ చేయండి. ముందు 6 o'clock, నెక్స్ట్ 5:30 AM కి, తర్వాత కొంచెం కొంచెంగా ఎర్లీగా లేవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఫైనల్ గా ద 5 AM క్లబ్ గురించి నా ఒపీనియన్ ని షేర్ చేసుకోబోతున్నాను. హానెస్ట్లీ స్పీకింగ్, ఈ బుక్ చదవడానికి కొంచెం స్ట్రగుల్ అయ్యాను. ఇది పాపులర్ బుక్ అని చాలా ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ చేశాను. ఇనిషియల్ గా అయితే ఒక మోటివేషనల్ బుక్ లా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చదివాక మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు మార్కెట్ లో 2 type ఆఫ్ బుక్స్ చదివాను. ఒకటి ఏంటంటే డైరెక్ట్ నాలెడ్జ్ బుక్,
జస్ట్ లైక్ రీవైర్ యువర్ యాంగ్జియస్ బ్రెయిన్ ఆర్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఇందులో ఏంటంటే ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, టెక్నిక్ ఏంటి స్ట్రైట్ గా చెప్పేస్తారు. అండ్ రెండో టైప్ వచ్చేసి స్టోరీ స్టైల్ బుక్స్. ఇది ఏంటంటే నోవెల్స్ లా ఉంటుంది. ఎగ్జాంపుల్ ద ఆల్కెమిస్ట్, మెటమార్ఫిసిస్. ఇందులో ఏంటంటే ఫుల్ స్టోరీ ఉంటుంది, కానీ అందులో ఉన్న డీప్ మీనింగ్ ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ బుక్ రెండింటికి మధ్యలో ఉంది. స్టోరీ ఉంది, నాలెడ్జ్ ఉంది, నోవెల్ లాంటి ఫీలింగ్ ఉంటుంది. నా ఒపీనియన్ కి వస్తే రెండు సపరేట్ గా ఉంటే బాగుంది అనిపించింది. జస్ట్ ఇమాజిన్ మోటివేషన్ కోసం బుక్ చదువుతున్నప్పుడు వాళ్ళకి స్టోరీలో కాఫీ డ్రింక్ చేస్తున్నారు, సన్సెట్ వచ్చింది, బీచ్ వ్యూ, ఇన్ని డీటెయిల్స్ చాలా డ్రాగింగ్ లా అనిపిస్తాయి. చాలా అన్రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, పేజెస్ స్కిప్ చేయాలనిపిస్తుంది. ఒక్కసారి స్టోరీ ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కాదు. ఆథర్ డైరెక్ట్ గా 5 AM గురించి షేర్ చేస్తే ఇంకా క్లియర్ గా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ఆప్షన్ ఉంటుందేమో అని నాకు అనిపించింది. కానీ నోవెల్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, స్లో స్టోరీ ఎంజాయ్ చేయగలిగే వాళ్ళకి ఇది చాలా నచ్చింది. మీకు అలాంటి పుస్తకాలు నచ్చితే ఈ బుక్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. యాక్చువల్లీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం 9th చాప్టర్ నుండి స్టార్ట్ అవుతుంది. సో మీకు స్ట్రైట్ పాయింట్, టెక్నిక్స్, మోటివేషన్ కావాలనిపిస్తే స్కిప్ ద స్టోరీ అండ్ స్టార్ట్ ఫ్రమ్ చాప్టర్ 9. కానీ నోవెల్స్ అంటే ఇంట్రెస్ట్, టైం ఉంది, స్టోరీ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అంటే ఫస్ట్ నుండి చదవచ్చు. ఇది జస్ట్ నా రీడింగ్ ఎక్స్పీరియన్స్. సో ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్. అయితే మీలో ఎవరైనా ఈ బుక్ ని ఆల్రెడీ చదివారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఎలా ఫీల్ అయ్యారు? తప్పకుండా కమెంట్స్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ బుక్ గురించి తెలుసుకున్నాక మీలో ఎంతమంది ఎర్లీ మార్నింగ్ 5 AM కి లేవడానికి రెడీగా ఉన్నారు? కమెంట్స్ లో 5 AM క్లబ్ అని టైప్ చేయండి. సో దట్ ఐ విల్ పోస్ట్ మోర్ వీడియోస్ ఆన్ 5 AM రొటీన్. సో లెట్స్ సీ హూ ఇస్ రియల్లీ రెడీ టు జాయిన్ ద 5 AM క్లబ్ అండ్ లెవెల్ అప్ యువర్ లైఫ్. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.